హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనందికైతే తన మీద పడ్డ నింద తొలగిపోతుంది కదా, చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఆనంది చాలా సంతోషంగా ఉండడం చూసి ఏంటి ఈరోజు ఆనంది రోజు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాంటి ఆనంది సంతోషంగా ఉండడం ఏంటి అని అనుకొని, ఏంటి ఆనంది, ఏం జరిగింది ఈరోజు, ఏ రోజు లేనంత సంతోషంగా ఉన్నావు అని సునంద అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, అవునత్తయ్య గారు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద పడ్డ నింద తొలగిపోయింది. నేను ఏ తప్పు చేయలేదన్న నిజం తెలుసుకున్నారు జ్యోతమ్మ, సూర్యంబాబులు. అందుకే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే సునంద, ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు అని అనగానే, మళ్ళీ నువ్వు జ్యోతమ్మ, సూర్యబాబులు అని ప్రతిసారి ఆ ఇంటికి వెళ్తావు కదా ఇక నుంచి అని అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడు ఆనంది, లేదత్తయ్య గారు, నా మీద పడ్డ నింద తొలగిపోవాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఆ నింద తొలగిపోయింది. జ్యోతమ్మ నన్ను అర్థం చేసుకుంది. మీ మాట మేరకు ఇక నుంచి అక్కడికి వెళ్ళను అని ఇక చెప్పగానే సునంద చాలా సంతోషపడుతుంది. సరే ఆనంది, ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్లే వినాలి అని ఇక అనగానే, సరే అత్తయ్య గారు, నేను ఏ తప్పు చేయనిగా, మీ మాట దాటేసి ఎక్కడికి వెళ్ళను అని ఆనంది చెప్పగానే, సునంద, నా కోడలంటే ఇలా ఉండాలి అని, ఇక నువ్వు అన్నిట్లోనూ ముందుగా ఉండాలి. అంటే ఈ ఇంటి పెద్ద కోడలివి, ఆదిత్య భార్యవి కాబట్టి నువ్వు ఇక ఈ ఇంటి యజమానురాలివి, నా తర్వాత నువ్వే, అంటే ఇక నుంచి నువ్వు అన్నీ తెలుసు అని ఆనందితో సునంద అయితే అంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్లే, మీరు చెప్పింది నేను చేస్తాను. నీ కోడలిగా, నీ ఇంటి పెద్ద కోడలిగా చేస్తాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. సరే ఆనంది, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఏ రోజు లేనిది చైతన్య ఇక బిజినెస్ బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు అన్నీ తను తీసుకున్నాడు. ఇక ఆదిత్య, తను ఇద్దరూ కలిసి ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. ఇక ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగైనా ఇక చైతన్య ఎప్పుడు ఇలాగే ఉండాలి. చైతన్య మళ్ళీ తన సొంతంగా ఏదో ఒకటి చేస్తానని ఇక తన పట్టుదలతో ఉండకూడదు. ఎలాగైనా ఆఫీస్ వర్క్ ఇద్దరూ కలిసి చేయాలి. ఫ్యాక్టరీ బాధ్యతలు అన్నీ వాళ్ళే చేయాలి. ఈరోజు అనుకున్నది నేను సాధించాను. చైతన్య తిరిగి ఆఫీస్కి వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. కాబట్టి చైతన్యను ఇక నుంచి తనే చూసుకుంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆనంది అని అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడే ఇక సునంద మాటలకి, ఏంటత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమా? చైతన్య నిజంగానే ఆఫీస్ బాధ్యతలు తీసుకున్నారా అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అవును ఆనంది, ఆదిత్యతో మాట్లాడాడు, నాతో మాట్లాడాలని చూశాడు. కానీ నేను అనుకున్నది తను ఆఫీస్ వర్క్ చేయాలి, మన పనులే చేయాలి, ఫ్యాక్టరీ బిజినెస్ ఇవన్నీ చూసుకోవాలి అనుకున్నాను. కానీ తను తన సొంత కాళ్ళపై నిలబడతానని వెళ్ళాడు. కానీ ఏమీ సాధించకుండా తిరిగి వచ్చాడు. తన మీద అదే కోపం, కానీ నాకు కొడుకుగా తన మీద ఏ కోపం ఉండదు అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే అవునత్తయ్య గారు, మీరు చూడడానికే ఇలా కోపంగా మాట్లాడతారు, కానీ మీ మనసు ఎంతో మంచిది, నాకు తెలుసు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే సరే ఆనంది, మనిద్దరం కలిసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం, అక్కడ చైతన్యని చూద్దాం. చైతన్య ఇక అక్కడ ఉన్న వాళ్ళతో ఎలా మెసులుకుంటుండో, తనకి కొత్త కదా, చూద్దాం, మన కళ్ళారా చూసే చైతన్య మారాడా లేదా అనేది తెలుస్తుంది, సరేనా అని ఆనందితో అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడు ఆనంది, సరే అత్తయ్య గారు, ఇప్పుడే వెళ్దాం పదండి అని అనగానే ఇక సునంద, ఆనంది ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు. అప్పుడే ఇక కారులో వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న రోడ్డు ఇక అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. అది చూసి, అత్తయ్య గారు, అక్కడ ఇక మనం వెళ్ళే దారి బాగోలేదు, అక్కడ ఏదో పని చేస్తున్నారు, ఎలా వెళ్దాం అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే సునంద, లేదా ఆనంది, ఇది ఒక్క దారే లేదు, ఇంకో దారి కూడా ఉంది, నాకు తెలుసు పదా అని ఇక సునంద అయితే ఇంకో దారి నుండి ఇక ఆనంది ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు కారులో. అప్పుడే ఎదురుగా పెళ్లి బట్టలలో ఒక అమ్మాయి వస్తుంది. ఇక తనని ఒక్కసారే ఢీక్కొంటారు.
ఇక అదే ఇక వెంటనే అది చూసిన ఆనంది, అత్తయ్య గారు ఎవరినో మన కారుకు తగిలి కింద పడ్డారు, చూడండి అత్తయ్య గారు, కారు పక్క కాపండి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద షాక్ అయిపోతుంది. ఏంటి ఆనంది, తనకేమైనా అయ్యుండొచ్చా అని కంగారు పడుతూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక పద అత్తయ్య గారు వెళ్ళి చూద్దాం అని అంటూ ఉంటుంది. లేదానంది, నేను రాలేను అని అనగానే, సరే అత్తయ్య గారు నేను వెళ్తాను అని ఆనంది ఇక అక్కడ పడిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక తను ఎవరో కాదు, అలేఖ్య. కానీ ఇక ఆ విషయం అలేఖ్య గురించి తనకి తెలియదు కదా. అలేఖ్య తనని ఎన్నడూ చూడలేదు కదా ఆనంది. ఇక ఎవరో అత్తయ్య గారు పెళ్లి పీటల మించి లేచి వచ్చినట్లున్నారు. పెళ్ళి ఇష్టం లేదేమో కాబట్టి తను చావడానికే ఇక ఎదురు చూస్తున్నట్లుంది. అందుకే మన కారు ముందట మన కారుకి ఢీకొంది అని చెప్పగానే ఇక ఎలా ఎలా ఆనంది, పద మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది సునంద అయితే. లేదత్తయ్య గారు, తను కొద్దిగా దెబ్బ తగిలిందంతే, తనకి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయిద్దాం, ఆ తర్వాత కోలుకుంటుంది, తన వాళ్ళ దగ్గరికి తను వెళ్ళిపోతుంది. మనం చేసిన తప్పు కదా అత్తయ్య గారు, మనమే సరిదిద్దుకోవాలి అని ఇక ఆనంది చెప్పగానే ఇక సునంద, సరే ఆనంది, నువ్వు చెప్పినట్లే తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని ఇక ఆనంది సునంద ఇద్దరూ కలిసి ఇక అలేఖ్యని తీసుకొస్తానికి వెళ్తారు. అప్పుడే ఇక సునంద అలేఖ్యని చూసి షాక్ అయిపోతుంది. ఏంటిది మళ్ళీ వచ్చింది, నిజంగా పెళ్లి పీటల నుంచి తప్పించుకొని వచ్చింది అంటే మళ్ళీ ఆదిత్య కోసం వచ్చిందా అని షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు, తనకి తలకి గాయమైంది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఆనంది అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ అలేఖ్య గురించి ఆనందికి చెప్తే చాలా బాధపడుతుంది. లేదు, అలేఖ్య గురించి చెప్పకూడదు అని అనుకొని ఏమీ తెలియనట్లు అలేఖ్యని ఇక సునంద ఆనంది ఇద్దరూ కలిసి తీసుకొని కారులో కూర్చోపెట్టుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అప్పుడే ఇక హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ చేయగానే ఇక అలేఖ్యకి మెలకువ వస్తుంది. అప్పుడే ఇక డాక్టర్ గారు, నన్ను తీసుకువచ్చింది ఎవరు అని అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే, బయట ఉన్నారమ్మా, వాళ్ళని పిలుస్తాను అని చెప్పగానే ఇక అలేఖ్య అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ గారు ఆ అమ్మాయి ఎలా ఉంది అని అనగానే, ఆ అమ్మాయి మెలకువ వచ్చింది, తనని కాపాడిన వాళ్ళని చూడాలనుకుంటుంది అని డాక్టర్ చెప్పగానే, సరే అత్తయ్య గారు వెళ్ళి చూద్దాం పదా, అమ్మాయికి ఉన్న ఆపదేంటో అడుగుదాం, తను ఎందుకు పెళ్లి బట్టల మీద ఇక వాళ్ళ తల్లిదండ్రుల్ని దూరం చేసుకొని వచ్చిందో తెలుసుకుందాం అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, లేదానంది, ఎవరో ఆమె, మనకెందుకు పదా వెళ్దాం అని అంటూ ఉంటుంది. లేదత్తయ్య వెళ్దాం పదా అని ఇక ఆనంది సునందని లాక్కొని వెళ్తుంది. అప్పుడే ఇక అలేఖ్య సునందని చూసి షాక్ అయిపోతుంది. ఆదిత్య వాళ్ళ అమ్మ కదా అని ఇక అలేఖ్య అనుకొని, సునంద ఆంటీ గారు అని అనగానే, ఏంటత్తయ్య తను నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే తను బాగా దూరపు బంధువులే ఆనంది, ఇక తన గురించి ఎందుకు, ఇక తను కోలుకుంది కదా, మనం వెళ్ళిపోదాం, తన దారి తను చూసుకుంటుంది అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు లేదత్తయ్య, మన వల్ల తనకి ఆపద కలిగింది, తనకు లోపల ఎంత బాధ ఉందో, తన పెళ్లి బట్టల మీద అలా రావటం ఏదో బాధ ఉంటేనే వస్తుంది కదా, తెలుసుకుందాం అత్తయ్య గారు అని ఆనంది అనగానే ఇక సునంద చాలా ఆవేశంతో చూస్తూ ఉంటుంది. ఈ అలేఖ్య ఆదిత్య కోసమే వచ్చినట్లుంది అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే, ఏంటి నీ పేరు, ఏం పేరు అని అడుగుతూ ఉంటుంది. తన పేరు అడగగానే ఇక ఆనందికి అలేఖ్య అని చెప్తుంది. ఇక ఆ తర్వాత డాక్టర్ లోపలికి వచ్చి, అమ్మ తనకి తలకి గాయమే కాదు, తన చేతి కూడా విరిగిపోయింది, తన చేతి ఇక ఎప్పటికీ తను ఇక అలాగే ఉండవలసి వస్తుంది, తనకి కష్టంగానే ఉంటుంది, ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా ఇబ్బందిగా ఉంది అని ఇక డాక్టర్ చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. ఇక సునంద కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక, ఎవరు, మీ ఇల్లు ఎక్కడ, నిన్ను అక్కడికి తీసుకువెళ్ళి తోలొస్తాం అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య, నా వాళ్ళు
ఎవరూ లేరు. నాకు అందరూ దూరమైపోయారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళ నుంచి వెళ్ళవలసి వచ్చింది అని ఇక నేను నా దారి నేను చూసుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఆనంది, లేదండి, మా వల్ల నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావు. నీ చెయ్యికి అలా కావడానికి కారణం మా వల్లే కదా. ముందుగా నీ ఆపద ఏంటో, నీ తల్లిదండ్రుల గురించి, అసలు నీ బాధ ఏంటో, నీ బాధ అంతా తొలగిపోయాకే నువ్వు వెళ్దు కానీ అన్ని రోజులు మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకో అని ఆనంది అలేఖ్యని అంటుంది. అప్పుడు అలేఖ్య ఇక ఇదే మంచి సమయం ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అని ఇక అనుకొని వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అత్తయ్య గారు ఏమంటారు, ఆ అమ్మాయి మన ఇంటికి తీసుకువెళ్దాం ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే, లేదు ఆనంది, ఎందుకు, తన వాళ్ళ దగ్గరికి తను వెళ్తుంది అని ఇక సునంద అంటూ ఉంటుంది. లేదత్తయ్య, తను కోలుకున్నంత వరకు మన ఇంట్లోనే పెట్టుకుందాం అని అనగానే ఇక సరే అని సునంద ఆనంది ఇద్దరూ కలిసి అలేఖ్యని ఇంటికైతే తీసుకువెళ్తారు. అప్పుడే ఇక అలేఖ్యని చూసిన ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ, ఏమైంది అలేఖ్యకి అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటండి, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక తను ఎవరనుకుంటున్నావు ఆనంది, తను నేను ప్రేమించిన అమ్మాయి అలేఖ్య అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. అప్పుడే ఏంటండి మీరు చెప్పేది అని ఆనంది అంటూ ఉంటుంది. అవును ఆనంది, నేను మర్చిపోలేకపోతున్నాను. అలాంటిది అలెక్కికి ఈ పరిస్థితిలో చూడడం చాలా బాధాకరంగా ఉంది అని ఇక చాలా బాధపడుతూ అలేఖ్యని దగ్గరికి తీసుకుంటాడు ఆనంది ముందే ఆదిత్య. అప్పుడే ఇక మమ్మీ నాకు ఒక మాట ఇవ్వు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏంట్రా అది అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక నాకు అలేఖ్యకు పెళ్ళి జరిపిస్తానని నాకు మాట ఇవ్వమ్మా అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఇక ఆనంది చాలా బాధపడుతుంది. ఏంట్రా నువ్వు ఆనందికి భర్తవిప్పుడు అని అనగానే ఆనంది నేను అన్నీ ఒప్పించే నేను పెళ్ళి చేసుకున్నాను. తనకి ఒక అగ్రిమెంట్ పేపర్ ఉంది. ఆ పేపర్లో ఇక అలేఖ్య ఎప్పుడు వస్తే అప్పుడు నేను తనకి దూరం అయిపోతానని ముందే చెప్పాను. దాంట్లో తను తెలిసి కూడా సైన్ చేసింది. తను దానికి ఒప్పుకున్నట్లే. ఎందుకంటే ఇప్పుడు అలేఖ్య నా కోసం వచ్చింది కాబట్టి నేను అలేఖ్యని పెళ్లి చేసుకొని తీరుతాను అని ఆదిత్య అనగానే ఇక సునంద చాలా బాధపడుతూ ఉంటుంది ఆనందిని చూసి. వెంటనే ఏంటి మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా, లేకపోతే మేము వెళ్ళిపోమా అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే సునంద సరే అని ఇక మాటిస్తుంది. ఇక ఆదిత్య అలేఖ్యల పెళ్ళి అయితే సునంద పెళ్ళికైతే ఒప్పుకుంటుంది. ఇక అలేఖ్య కావాలనే సునంద కారుకి ఎదురుపడడం, ఇక తనకి తాగిలేసి తలకు గాయమైనట్లు ఇదంతా కావాలనే అలేఖ్య చేసి ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికైతే ఇక ఈ విధంగా ప్లాన్ వేస్తుంది. ఇక ఆనంది అయితే అలేఖ్యని ఎలాగైనా బయటికి పంపిస్తుందని ఇక ఆదిత్యని తన సొంతం అయితే చేసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.